హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఒక కప్పు బాస్మతి రైస్ని 1.5 కప్పు వాటర్ వేసుకొని, రుచి తగినంత ఉప్పు, అలానే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకొని ఇలా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న ఒక 6 నుంచి 7 వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లిని లైట్గా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక పచ్చిమిర్చిని వేసి 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ వేసుకుందాం. నేను ఇక్కడ ఒక క్యారెట్, 4 to 5 బీన్స్, ఒక ఆనియన్, అలానే క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి. హాఫ్ క్యాప్సికమ్ని యూజ్ చేశాను. ఈ వెజిటేబుల్స్ని ఒక 30% వరకు ఫ్రై చేసి సరిపోతుంది. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా స్ప్రింగ్ ఆనియన్ కాడలు వేసుకొని వీటిని జస్ట్ ఒక 30% మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. 30% ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 కప్పు క్యాబేజీని వేసుకొని దాన్ని కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి. మనకి వెజ్ ఫ్రైడ్ రైస్లోకి వెజిటేబుల్స్ని బాగా కుక్ చేయవసరం లేదండి. ఒక 60 to 70% కుక్ అయితే చాలు. తినేటప్పుడు అదే టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ కూడా వేసుకొని జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ టాస్ చేసుకుంటే వెజిటేబుల్స్ అనేవి ఒక 70% దాకా కుక్ అయిపోయినాయి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని చేత్తో పొడి పొడిగా అనుకుంటూ వేసుకోండి. నేను వెజ్జీస్ అండ్ అలానే రైస్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నానండి. మీకు అంతగా వెజ్జీస్ వద్దనుకుంటే కొంచెం డిక్రీజ్ చేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోవాలి. వీటితో పాటే రుచికి తగినంత ఉప్పు. ఆల్రెడీ మనం రైస్లో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పును అనేది చూసి వేసుకొని ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. అలానే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. నేను ఇందులోకి టేస్టింగ్ సాల్ట్ కానీ ఎంఎస్జీ కానీ వేయట్లేదండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ స్పైసెస్ అన్నీ వేశాక అన్నీ కలిసేలాగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి అన్నీ మిక్స్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మీకు ఏమైనా సాల్ట్ కానీ స్పైసీనెస్ కానీ సరిపోలేదనుకుంటే కొంచెం ఉప్పు అలానే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గింది, సో నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ కాడల్ని వేసుకొని ఒకసారి టాస్ చేసేసుకుంటే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.